సన్లీ వ్యూస్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ముఖ్యంగా ఈ టెంకాయ చెట్లు, నేరేడు చెట్లు ఇవన్నీ పెట్టి భూమి కొంచెం చదును చేసినాం కదా. ఎక్స్కవేటర్తో చిన్న ట్రాక్టర్ ఉంది, దాంతో మొత్తం అంతా చదును చేసి పాదులు చేసినాము టెంకాయ చెట్లకు. దీంట్లకు మధ్యలో వెలిసేద్దాం అన్నమాట. అంటే టమాటా లేదంటే మొక్కజొన్న కానీ టమాటా కానీ లేదంటే మిరపకాయ ఇటువంటి వెలిసేద్దానికి మా తోట అంతా క్లీన్ చేసినాము. చూడండి మిషను ఇదే అన్నమాట. ట్రాక్టర్ మొత్తం అంతా మధ్యలో మొక్కలు ఇది కాకుండా కలుపు మొక్కలు తీసేదన్నమాట. కలుపు మొక్కల్లో ఈ కార్ల ద్వారా తీసి శుభ్రం చేస్తామన్నమాట. అంటే పక్కనుండే మొక్కకు కానీ మొదలకు కానీ ఎలాంటి ఇది రాదు. తర్వాత అల్లనేడు చెట్లు చూడండి. అల్లనేడు చెట్లు ఈ క్రేట్లంతా ఇక్కడ వచ్చేటువంటి పంట దిగుబడి అన్నమాట. జామకాయలు కానీ తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము నారు పోసి దానికి పట్ట ఇది కట్టినాము. దాంట్లో రోజా మామూలుగా అంటు పద్ధతి ద్వారా రోజా మొక్కలన్నీ పెట్టినాము. మామూలుగా ఒక 100 మొక్కలు పెట్టినాము. అంటుకట్టి రోజాలు వస్తాయి. ఇవి రామ సీతాఫలం అన్నమాట. ఇవి ఎక్కువగా ఈ రామ సీతాఫలము బాగా ఇష్టపడి తింటారనమాట. అంటే ముందు దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఇది ఉందన్నమాట. రామ సీతాఫలం అంటే ముందు రాముడు సీత వాళ్ళంతా ఉండేటప్పుడు ఈ ఫలాలు ఎక్కువ తిన్నారు అని చెప్పి ఉండదు. కాబట్టి ఈ రామ సీతాఫలము ఒక చెట్టు ఉంది. ఇక్కడ ఉండేటువంటి విలేజెస్ అంతా ఈ కాయలు తీసుకొని పోయి తింటారనమాట. ఇది ఎవరు ఏమీ అబ్జెక్షన్ చేయము. వాళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళు దారింటి వాళ్ళు కానీ తీసుకొని పోయి తింటా అంటారనమాట. ఈ మదనపల్లి ఏరియాలో ఈ ఒక చెట్టు మాత్రమే ఉంది. తర్వాత ఈ పేడ అన్నమాట, ఆవుల పేడ. మేము క్యాటిల్ ఫామ్ పెట్టినాము. పాలు పితికేది, డైరీకి పోసేది ఇక్కడే అన్నమాట. షెడ్లు వేసినాము. ఆ పేడను వచ్చినటువంటి పేడను ఈ వ్యవసాయానికి మేము ఎక్కువగా ఉపయోగిస్తాం. క్రిమిసంహారక మందులు వాడము. తర్వాత క్రేట్లో ఇక్కడే మేము జిగిరి అంటారనమాట. అంటే కీరకాయ అంటారు. ఆ కీరకాయ పంట పెట్టినాం చూడండి. ఇది అయిపోవచ్చింది. ఈ కీరకాయని ఎక్కువగా మనము తమిళనాడు ఇక్కడ మేము పంపిస్తాము. తర్వాత వరి, ముఖ్యంగా టెంకాయ చెట్లు, వరి ఇవంతా పంట పెట్టినాము. ఇది 3 నెలలకు ఒకసారి మనకు పంట వస్తుంది అన్నమాట. దిగుబడి కీరకాయ కూడాను 3 నెలలకు ఒకసారి వస్తుంది. ఈసారి మాకు దిగుబడి బాగా వచ్చింది, మంచి లాభాలు వచ్చినాయి. చూడండి కీరకాయ అంటే గ్రేడింగ్ చేసి పనికిరానివన్నీ మనము పక్కన తీస్తామన్నమాట. ఈ క్రేట్లన్నీ కీరకాయ కోసమే మేము ఉపయోగిస్తాం. దీంట్లో పోషకాలు తర్వాత వచ్చి ఆరోగ్యకరమైనటువంటి మంచి దీంట్లో ఉన్నాయి కాబట్టి ఎక్కువ కీరకాయ అన్నమాట. ఇది సైజు 250 300 మిల్లీల దాకా గ్రాముల దాకా వస్తుందన్నమాట. చిన్న చిన్న సైజులోనే వస్తాయి. తర్వాత చూడండి ఇక్కడ కనపడుతుంది కదా